ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ప్రజాప్రతినిధులు వీధి రౌడీల కంటే వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వారు ఎన్నికైనటువంటి పదవి ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఒక ఎమ్మెల్యేగా ఆ ఎమ్మెల్యేకు ఉండాల్సినటువంటి అర్హత వీరికి ఉందా లేదా అనేటువంటిది ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో. వీధి రౌడీలన్నా గతంలో చాలా హుందాగా వ్యవహరించేవారు. వీరు ప్రజా సమస్యల పట్ల ఏ రోజు గలం విప్పినటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఈరోజు అనంతపూర్ జిల్లాలో రైతులు పడుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక రోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు జలగల్లా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే అడిగేటువంటి పరిస్థితి కానీ, నగరంలో తాగడానికి మంచినీరు లేక ట్రాఫిక్లో ప్రజలు విలవిల్లాడుతూ ఉంటే అడిగేటువంటి నాతులు లేడు. ఇలా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటే వీరు అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ఈరోజు పశువుల కన్నా ఒక నీతి ఉంటుంది, అవి ఎక్కడ పోట్లాడాలా ఎక్కడ ఉండాలా. అనంతపూర్ నగరం హై సొసైటీ ఉన్నటువంటి ఒక కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, జిల్లా ఎస్పీ గారు ఇక్కడే ఉంటారు, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్తో పాటు అనేక మంది పిల్లల భవిష్యత్తు గ్రామాల నుంచి వలస వచ్చి తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలా అనేటువంటి ఆలోచనతో నగరంలో సెటిల్ అయ్యి ప్రశాంతంగా ఉంటుంది, శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని వారు భావిస్తే ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా వారు చేస్తున్నటువంటి మాటలు వ్యాఖ్యలు నిజంగా ఇలాంటి వారిన ప్రజలు ఎన్నుకోయింది అని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో బూతులు, వారి సొంత పత్రికల్లో బూతులు, వారి సొంత ఛానల్లో, అంటే కేవలం తిడితేనే ప్రజాప్రతినిధులు అనేటువంటి చందంగా వ్యవహరిస్తూ ఎవరికన్నా కూడా బాధ్యత అనేటువంటిది వీరు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే ప్రజలని మభ్యపెట్టి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కకోకుండా వీరు రెండు ముఠాలుగా ఏర్పడి ఎవరు అధికారంలో ఉంటే వారు వ్యాపారాలు చేసుకోవడానికి, ప్రకృతి సంపదను కొల్లగొట్టడానికి. గతంలో ఫ్యాక్షనిస్టులు చాలా హుందాగా వ్యవహరించేవాళ్ళు. ఫ్యాక్షన్ జోను ఎవరు వాళ్ళకి ఇబ్బంది ఉందో ఆ జోన్లో మాత్రమే, ఆ కుటుంబాల మధ్య మాత్రమే, ఆ వర్గాల మధ్య మాత్రమే వైరం ఉంటూ భద్రత కోసం పోలీసు కూడా వారిని డేగ కన్నుల్లా చూసేది. కానీ ఈరోజు ఎవరు ఫ్యాక్షనిస్ట్లో ఒకవైపు కులాన్ని తీసుకొస్తారు, మరొక వైపు పార్టీలు తీసుకొస్తారు. వీళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ అధినేతలకు సిగ్గు ఉండాలి. అంటే ఎంత హీనంగా మాట్లాడితే అంత ప్రమోషన్ అనేటువంటిది టికెట్లు ఇస్తారా? ఇదేనా మీ రాజకీయ నీతి? ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు హుందాగా వ్యవహరిస్తున్నారు చెప్పండి? ఇది తాడిపత్రి మొదలుకొని ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో. అందుకే ఈరోజు ఎస్పీ గారికి ఒక్కటే చెప్పాం, మొదట ప్రజాప్రతినిధులకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు రౌడీ సీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తే రౌడీ సీటర్లని పెంచి పోషిస్తున్న ప్రజాప్రతినిధుల్లో మార్పు రాకపోతే ఆ రౌడీ సీటర్లోనూ ఎలాంటి మార్పు రాదు. ఎందుకంటే వారిని పెంచి పోషిస్తున్నది పార్టీలు, నేతలు. నిన్న చూసాం నగరంలో ఎంత పెద్ద ఎత్తున మంది మార్బలాంతో దాడులు చేసుకునేటువంటి దానికి కూడా టైం ఇచ్చి మీరు చేసినటువంటి పనికిమాల పనులకి, మీరు చేసినటువంటి నీతిమాలిన పనులకి ప్రజల్ని బలి చేస్తారా? పోలీస్ వ్యవస్థని బలి చేస్తారా? చివరికి పోలీసులను కూడా మీ ఇంటి పనులకు వాడుకునేటువంటి పరిస్థితి ఉందంటే నిజంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరమా? ఇప్పటికే అనంతపూర్ జిల్లా వీరి ఫ్యాక్షన్ వల్ల 1989 నుంచి ఇప్పటి వరకు వందల కుటుంబాలు బలైంది ఎవరు? బలహీన వర్గాలు. అనుభవిస్తున్నది ఎవరు? రెండు సామాజిక వర్గాలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తన కులం ఆధిపత్యం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తన కులం ఆధిపత్యం. దేని మీద? మైనింగ్ మాఫియా వాళ్ళదే, రియల్ ఎస్టేట్ వెంచర్లు వాళ్ళవే. ఒక సామాన్యుడు ఈరోజు బతకడానికి ఎలాంటి ఆదరవు లేకుండా చేసి రెండు ముఠాలుగా ఏర్పడి, రెండు పార్టీలు కాదు ఇవి, ముఠాలు. ఈ ముఠాలు ఈరోజు నగరంలోకి చొరబడ్డాయి. అందుకే ఎస్పీ గారికి క్లియర్గా చెప్పాం,
మొదట ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరించాలో వారికి కౌన్సిలింగ్ ఇమ్మని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. పోలీస్ వ్యవస్థ కూడా ముఖ్యమంత్రి గారు మీరు కథలు చెప్తా ఉన్నారు. 77 సంవత్సరాల వయసులో కూడా మీరు కథలు చెప్పడానికి అలవాటు పడ్డారు. జరుగుతున్న వాస్తవాలు మీకు కళ్ళకు కనిపించడం లేదా? ఎవరో యూట్యూబర్స్ నెగిటివ్గా ప్రభుత్వాల మీద మాట్లాడినారు అని చెప్పి కేసులు బనాయించి రకరకాల సెక్షన్లు బనాయించి తిప్పుతా ఉన్నారు. నడి వీధుల్లో నగరంలో సివిల్ సొసైటీ ఉన్నటువంటి నగరంలో ఈ విధమైనటువంటి ఒకరు తలలు నరుకుతామంటే ఒకరు మా బుల్లెట్లకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం పోలీస్కి గన్మెన్ బుల్లెట్లు అయితే లెక్కాసారని చెప్పాలా, మా బుల్లెట్కి లెక్క చెప్పాల్సిన అవసరం అంటే ఏమిది? నిజంగా అంత పాలేగల్ల వీళ్ళు? నిజంగా మీరు మంది మార్బలం లేకుండా, పోలీస్ సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకోకుండా తాడిపత్రిలో వారిద్దరిని అక్కడ వదలండి, రాప్తాల్లో వీళ్ళిద్దరిని ఇక్కడ వదలండి. వారికి మద్దతు ఇస్తున్న వ్యక్తులు ఒక సంక్రాంతి కోడి పందాలు ఈస్ట్ వెస్ట్ జిల్లాలు ఎలా జరుగుతాయో రాయలసీమలో ముఖ్యంగా రాప్తాడు నడి సెంటర్లో నేను మీకు రింగ్ ఏర్పాటు చేస్తాను, కొట్టుకోండి, తన్నుకోండి, కాల్చుకోండి. ప్రజలని మీకు నిన్న వచ్చినటువంటి యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? ఆ యువతకి తాపి తినబెట్టి కేకలు, ఈలలు, రాళ్ళు, బీరు బాటళ్ళు, ఇదే మీరు నేర్పుతున్నటువంటి సంస్కృతి? ఇద్దరిని నిజంగా పోలీస్ యూనిఫామ్ పని చేసినట్లయితే ఏ పార్టీకి మీరు ఒత్తాసు పలకాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకి న్యాయం చేయడానికి ఐపీఎస్ చదివారు, హోంగార్డ్ మొదలుకొని రాష్ట్ర డీజీపీ వరకు ప్రజలకు బాధ్యత వహించాల. మీరు పార్టీలకు కాదు బాధ్యత వహించాల్సింది. ఎవరు అధికారంలో ఉంటే వారికి గారు బాధ్యత వహించాలి. మీడియా కూడా బాధ్యత లేని మీడియా, కులం మీడియా. ఏ పార్టీ అధికారం ఉంటే తప్పు చేసినా ఒప్పుగా రాయడం కాదు. సోషల్ మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, వీరు మాట్లాడేటువంటి భాషను ప్రమోట్ చేయడం వల్ల సమాజాన్ని నాశనం చేసిన వారు అవుతారు. అలాంటి మీడియా సమావేశాన్ని బాయ్కాట్ చేయండి. ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన అర్హత ఏముంది? ఏ ఒక్కరికి చదువు జ్ఞానం లేకోకుండా ఎవరు బాగా తిడితే వాళ్ళని పిలిచి టికెట్లు ఇవ్వడం వల్ల రాజకీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది 100కి 100 రూపాయలు తప్పు. సేంది చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూసిన వ్యక్తి. మీరు కూడా అధికారికంగా తిట్టే వారికి స్పోక్స్ పర్సన్గా ఇచ్చినట్లు ఎవరు బాగా బూతులు తిడతారో వారికి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మంత్రి పదవులు ఇస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుశరం మీ అనుభవం కాదు, మీ వయసు కాదు. ప్రజల్ని నాశనం చేస్తూ ఉన్నారు. అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. దేనికి చేస్తున్నారు? మీరు చేయాల్సినటువంటి అవినీతి నిర్మూలన కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ ఎక్కడైనా జరిగిందా? లక్షల కోట్ల అప్పులు ఒకవైపు చేస్తున్నారు, లక్షల కోట్లు దోపిడీ మరొక వైపు చేస్తున్నారు. కానీ ప్రజలకి మాత్రం మేలు జరగలేదు. వాటిని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ రాజకీయాలకి ఇలా బూతు కార్యక్రమాలు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, సాయి జిల్లా వరకు ఎక్కడ చూసినా ప్రజాప్రతినిధులు రండి తేల్చుకుందాం. ఎంత హీనంగా ఉందంటే, వీరు గతంలో వీధి గుండాలు నయం, పిట్ ప్యాకెట్ గ్యాంగ్ నయం, రౌడీ షీటర్ల నయం. వీళ్ళు ప్రజాప్రతినిధులు చెప్పుకోవడానికి సిగ్గు శరము లేదు అని చెప్పి ఇలాంటి ప్రజాప్రతినిధిని ప్రజలన్నా తిరస్కరించాలా? లేదా పోలీస్ వ్యవస్థ అన్నా సామాన్య మానవునికి ఎలాంటి మీరు పనిష్మెంట్ ఇస్తారో, చట్టం అనేది అందరికీ సమానంగా పనిచేసేటట్టయితే ప్రజాప్రతినిధైనా సామాన్యుడైనా ఒకే శిక్ష అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజల పక్షాన శాంతి భద్రతలను కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఎస్పీ గారికి విన్నపం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పెద్దబొప్పూరు మండలం నర్సాపురం గ్రామంలో ఒక సామాన్య రైతు, మహిళా రైతు, ఇది తాడిపత్రి నియోజకవర్గంలో చెట్లను కొట్టే సంస్కృతి, చెట్లను నరికేటువంటి సంస్కృతి, ఇప్పటి చివరికి పంటల్ని తగలబెట్టేటువంటి సంస్కృతికి అక్కడ ఉన్నటువంటి పాలన శ్రీకారం చుట్టింది. నిజంగా రైతు ఎంతో కష్టపడి పెట్టినటువంటి పెట్టుబడి పంట ఈరోజు అక్కడ ఉన్నటువంటి జామ చెట్లు, నేరేడు చెట్లు, డ్రిప్పు
తగలబెట్టడం దాదాపు ఆ రైతు ఆర్థికంగా దెబ్బతినడమే కాకుండా మళ్ళా తిరిగి పంటను పెట్టాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి పనో. దీనికి అలాంటి ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారిని జిల్లా బహిష్కరణ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ తగలబెట్టినటువంటి పంట నష్టపోయినటువంటి రైతుకి ఆ తగలబెట్టినటువంటి వ్యక్తుల నుంచి పరిహారం చెల్లించండి, లేదా ప్రభుత్వం అన్న ఆ డ్రిప్పుకు సంబంధించినటువంటి ఆ తగిలిపోయిన దాదాపు 5 సంవత్సరాల మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడినటువంటి రైతుకు తెలుస్తుంది ఆ బాధ. ఒక మహిళా రైతుకు జరిగినటువంటి గొంగటి లక్ష్మీదేవి గారు, ఆమెకి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా రెవెన్యూ వారు, జిల్లా కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలా. ఆ ముష్కరుల పైన కఠిన చర్యలు చేపట్టి జిల్లాలో ఏ రైతుకి ఇలాంటి దుస్థితి దాపరించుకోకుండా ఇలాంటి దుండగుల్ని, వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి ఆ రైతులు పక్షాన ఆ రైతులకు న్యాయం చేయమని చెప్పి కోరడం జరిగింది. ఎస్పీ గారు ఇమ్మీడియట్గా స్పందించి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా మాట్లాడి అది ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారి మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టే విధంగా బాధ్యత తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు స్పందించినటువంటి సానుకూలతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ రైతుకి ఇలా జరిగినా కూడా సుమోటోగా కేసులు స్వీకరించి మిమ్మల్ని కలవాలంటే కూడా ఈరోజు చాలా కష్టమైనటువంటి పని. అలాంటి దుస్థితి రాకుండా పత్రికల్లోనూ వచ్చిన కథనాలపైన బేరీజు చేసుకొని మీరే అక్కడెళ్ళి ఆ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ మిత్రులారా.